దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినము లాగానే ఈరోజు కూడా మనతో దేవుడు ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు. మనము ఆయన యొక్క వాగ్దానం విందాము. మనం ఎప్పుడు కూడా దేవుళ్ళలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి, కానీ వెనక్కి వెళ్ళటం అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఈ రోజున దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడంటే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటే, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. దేవుని యొక్క వాగ్దానం చూస్తే యథార్థవంతుల నీతి అంటూ ఉన్నాడు. వారిని ఏం చేసిద్దంట? వారి మార్గమును సరళం చేస్తూ ఉంటుందంట. మనము ఉదయం లేవగానే అనేక మార్గాల్లో వెళ్తూ ఉంటాం. ఉద్యోగం అని, వ్యాపారం అని, ఏమండి మరి పిల్లలైతే కనుక కాలేజీలు కానీ స్కూళ్ళకి కానీ వెళ్తూ ఉంటారు. అయితే మనం వెళ్ళే మార్గము మనకు తెలియదు ఎలా ఉంటుంది అనేది. ఎన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయో తెలియదు. తర్వాత ఒక నిమిషం తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదండి. దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టే మనము ఇన్ని దినములు బ్రతికి ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా ఆయన మనం మంచిగా కాపాడుతూ వస్తున్నాడంటే ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క తోడు మనకు ఉన్నది కాబట్టి మనం ఇలాగున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నెక్స్ట్ మినిట్ మనకి ఏం జరిగిందో తెలియదు కనుక దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు మన అనుక్షణము స్తుతిస్తూ ఉన్నప్పుడు మన యొక్క నీతిని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మార్గమును సరళం చేస్తూ ఉంటాడు. యథార్థవంతుల నీతి అంటే యథార్థంగా దేవుడిలో మనం ఉండాలి. అన్ని జనుల వలె అబద్ధములు ఆడటము, ఏమంటే దొంగతనములు చేయటము, నరహత్యలు చేయటం, ఇవన్నీ కూడా అన్యుల వలె మనం చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలం అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని నీతిగా మనం బ్రతకాలి. నీతిగా మన దేవుని స్తుతించినప్పుడు ఏమంటే దేవుడు మనకు మార్గములు సరళం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. మరి మనకు తెలియదు కాసేపు తర్వాత ఏం జరుగుతూ ఉండదో. మనం వెళ్ళే దారిలో మనకు ఏదన్నా ఆపద ఎదురవ్వచ్చు, కానీ దేవుడు మనతో ఉంటే కనుక మనకి ఎటువంటి ఆపద రాకుండా ఆయన తన దేవదూతలను పంపించి మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలు విషయంలో మనం చూస్తే ఎర్ర సముద్రం వారికి ఎదురుగా వచ్చిందండి. ఎర్ర సముద్రం వారికి ఎదురుగా వచ్చింది. అయినా సరే దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉండి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. ఎరికో గోడలు వచ్చినాయి, అడ్డుగా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వెళ్ళి పోరాడారా? కష్టపడ్డారా? లేదు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ 7 రోజులు మీరు దీని చుట్టూ కూడా మీరు ఈ గోడ చుట్టూ కూడా మీరు తిరిగి రావాలి, దేవుడిని మీరు స్తుతించాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు ఆ విధముగా చేసినప్పుడు వారు ఎటువంటి యుద్ధం చేయకుండానే, ఎటువంటి కత్తి వాడకుండానే, ఎటువంటి బాణములు వాడకుండానే దేవుడు ఏం చేశారు? సులువుగా ఆ గోడను పడగొట్టాడు. మనుషుల వల్ల కాదు ఆ గోడను పడగొట్టం, కానీ దేవుడు వల్ల ప్రతి ఒక్కటి సాధ్యమైంది కనుక మనము ఆయన్ని స్తుతిస్తే కనుక మన నీతిని బట్టి దేవుడు ఏం చేస్తుంటాడు? మన యొక్క మార్గములు సరళము చేయవాడుగా ఉంటూ ఉంటాడు. చాలామంది ఈ రోజున మరి దేవుని ప్రార్థన చేయడానికి, దేవునికి స్తుతులు చెప్పడానికి చాలా టైం లేకుండా పోతూ ఉన్నది. దేవుని అడుగుతూ ఉన్నారు, ప్రభు మాకు ఇది చేయి ప్రభు అని అడుగుతూ ఉన్నారు. దేవుడు చేసిన తర్వాత మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పటం లేదు. మనుషులమే తీసుకున్నాం అనుకోండి, మనకేదన్నా మన తోటి వాడని మనకేదైనా సహాయం చేస్తే కనుక మనం థ్యాంక్స్ అయ్యా అని చెప్పకపోతే కనుక వాడు మరలా మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తాడా? రాడు. అలాగే దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెప్పాలి. థ్యాంక్స్ ప్రభువా, నాకు ఇది ఇచ్చావు, ఈ ఉద్యోగాన్ని ఇచ్చావు, నీకెంతో స్తుతులు స్తోత్రాలు. కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. దేవుడికి థ్యాంక్స్ అనేది చెప్పాలి. మన యొక్క తండ్రి కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? థ్యాంక్స్ అనేది చెప్పాలి. అలా చెప్తూ ఉన్నప్పుడు దేవుడు మన నీతిని బట్టి ఇంకా అనేక కార్యములు, అనేక మేళ్ళు ఆయన మన జీవితాల్లో చేయవాడుగా ఉంటున్నాడు.
మనము అనేక మార్గాల్లో వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు మరి దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందంటే, యథార్థవంతుల పట్ల దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందంటే కనుక మనం కొన్నిసార్లు తెలియకుండా వేరే మార్గంలో దేవుడు చెప్పినటువంటి మార్గంలో వెళ్తూ ఉంటాం. అటువంటి సమయంలో కూడా నువ్వు నీతిగా యథార్థవంతుడిగా దేవునికి ఉంటే కనుక ఎటువంటి మార్గమైనా సరే నువ్వు కొన్నిసార్లు తెలియకుండా వేరే మార్గంలో వెళ్ళినా సరే దేవునికి సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. ఆశ్రయ దుర్గముగా దేవుడు ఉంటూ ఉన్నాడు. నీతిమంతుడు ఏం చేస్తాడంట, మరి కొన్నిసార్లు ఆపద వస్తుందని చెప్పి దాగి ఉంటాడంట. అదంటే ఆపద వస్తుంది అని దాగి ఉంటాడు. అదే దేవుని యొక్క కాపుదల మనకు ఎంతో కావాలి. ఎందుకంటే సాతాను యొక్క క్రియలు అనేకమైనవి, సాతాను యొక్క శోధనలు అనేకమైనవి మనం చుట్టుకొని ఉంటాయి. సాతానుడు మనల్ని ఎప్పుడు పడవేద్దామా అని చూస్తూ ఉంటాడు. మనల్ని ఎప్పుడు కృంగిపోయేలా చేద్దామా అని చూస్తూ ఉంటాడు. మనలో రెండు విధాలుగా మనం బాధలు పడుతూ ఉంటాము. ఒకటి శారీరకమైన బాధ, ఈ లోకముల బాధ, అలా రెండవది మన యొక్క హృదయంలో మనం బాధపడుతూ ఉంటాం కదండి. సాతాను మరి రెండింటిని పాడు చేద్దాం చూస్తాడు. నీ హృదయాన్ని పాడు చేద్దాము. ఎందుకంటే దేవుడికి కనుక నువ్వు స్తుతులు చెప్తే కనుక దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి సాతానుడికి ముందుగానే తెలుసు. కాబట్టి అలాగా స్తుతులు చెప్పనీయకుండా నీలో ఆవేశాన్ని రేపి కృంగుదలని సాతాను పెట్టి ఇవన్నీ కూడా దేవుడిని స్తుతించకుండా చేయడానికి సాతాను చూస్తూ ఉంటాడు. కానీ మనమైతే సాతాను యొక్క శోధనలో పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా కానీ దేవుడికి మనం ప్రార్థన చేసి దేవుడిని స్తుతించినప్పుడు ఆయన మన యొక్క మార్గాలు సరళం చేసి మనల్ని సాతాను యొక్క శోధన నుంచి విడిపించి మంచి వాళ్ళుగా చేసి దేవుడు ఉన్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటాడు వాగ్దానము, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయి. ఎలా యథార్థవంతులు అవుతారు? యథార్థవంతుల యథార్థత 3వ వచనం ఉంటుంది. ఇదే పైన వచనంలో మనం చూస్తే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించినట్టు ఉన్నాడు. ఏమంటాడండి? యథార్థవంతులుగా ఉంటే దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఎటు వెళ్ళమంటున్నాడో అవన్నీ కూడా మనకి చక్కగా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు అని చెప్పి, కాబట్టి యథార్థవంతులుగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎల్లప్పుడూ స్తుతులు చెప్పండి, దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మరి ఒక రోజులో మీరు కొంత సమయం దేవునికి ఇవ్వండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఈ రోజుల్లో 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి, 24 గంటల్లో 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి చాలామంది కష్టపడిపోతూ ఉన్నారు. బాగా బద్ధకం వస్తున్నది. కానీ వారికి ఉద్యోగం మాత్రం 7 గంటలు మంచిగా చేసుకొని వస్తారు. కానీ దేవుడికి 24 గంటల్లో 10 నిమిషాలు ఇవ్వడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి. అదే ఎలాగా మనం దేవుళ్ళలో ముందుకు వెళ్దాము. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.